హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నా రూమ్ చూశారు కదా. ఇప్పుడు బయట ఏ విధంగా మాకు ఇంకా వసతులు ఉన్నాయనేది నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి 2 కూలర్లు ఉంటాయి మాకు ఇక్కడ తాగడానికి. ఒకటి కూలింగ్ లేకుండా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, పైన కూడా 2 ట్యాంక్స్ వస్తాయి పైన కూడా. ఏంటంటే పక్కనే మెస్ ఉంది. సో దానికి సంబంధించిన దానికి నీళ్ళు సరఫరా అవడానికి అక్కడ 2 పెట్టారు ట్యాంక్స్. ఇప్పుడు మనం మెస్ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. ఇది మా మెస్ అండి. ఇది ఇక్కడ భోజనం చేయడానికి అందరూ వస్తారు ఇక్కడ. సో రూమ్కి వెళ్ళి తీసుకుని తినేవాళ్ళు రూమ్కి పోయి వాళ్ళు కూడా తినవచ్చు, లేదంటే ఎక్కడ తినాలనుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ తినవచ్చు. చూడండి, ఇక్కడ కూడా మొత్తం 3 విండో వేసాడు. ఇది మేము డ్యూటీ నుంచి రావడమే మాకు టీ, ఒకటి డికాషన్, ఒకటి పాలతో చేసింది. మొత్తం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరికి వారి నెంబర్ మీద ఉంటాయి, అక్కడ క్యారేజ్ మీద నెంబర్స్ చేస్తుంటారు ఈ విధంగా. సో అది వీళ్ళు డ్యూటీ దగ్గర వీళ్ళే పార్సల్ చేసి పంపిస్తారు ఇక్కడ భోజనానికి. ఇది మెస్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఈయన పేరు శేఖర్, మా దోస్తు. హాయ్. చాలా బాగా వండుతాడు, సూపర్గా వండుతాడు. ఇప్పుడు అక్కడ వచ్చి వండిన తర్వాత ఇక్కడ విధంగా అంతా ఇప్పుడు ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. టైం అయినప్పుడు 8 గంటలు అయినప్పుడు మళ్ళీ ఒకసారి ఈ షట్టర్ అనేది ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఓపెన్లో ఉంది, ఇంకో ½ అన్ అవర్లో క్లోజ్ చేస్తారు. కరెక్ట్గా 8 గంటలకు తీస్తారండి. ఇంకో మాస్టర్ ఉన్నారు ఇక్కడ, హసన్ అని. ఏదో ఉంటుంది మా మెస్. ఇంకా నేను మీకు ఇంకో వ్యక్తిని పరిచయం చేయడం మర్చిపోయాను. హాయ్ అన్న. అన్న పేరు గంగన్న. సో మన హైదరాబాద్ తెలుగు అతను. చాలా బాగా చేస్తాడు, ఆయన కూడా వంట బాగుంటుంది. సో ఈ విధంగా మెస్. సో మొత్తానికి 4 ఉంటారు మెస్లో. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది మెస్లో. ఇప్పుడు మెస్ అయిపోయింది. తర్వాత మసీద్. నేను నమాజ్ ఎక్కడ చదువుతాం చూపిస్తాను. ఇది వచ్చి మెస్ తిన్న తర్వాత, సో ఇక్కడ వాళ్ళు మనం తినేసిన తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ మొత్తం ట్యాబ్ ఉన్నాయి లైన్గా. ఇప్పుడు మనం మసీద్లోకి వెళ్తున్నాం అండి. ఇది కూడా ఫోటో క్యాబిన్. సో మసీద్ దూరంగా ఉంటుంది కాబట్టి